నమస్తే, నమస్కారం పెట్టు. నమస్తే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ శ్రావ్య వర్మ ఛానల్. హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నా. నేను బాగున్నాను. సో ఈరోజు ఈ వ్లాగ్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే యూట్యూబే అనమాట. యూట్యూబ్ అసలు నేను ఎందుకు స్టార్ట్ చేశాను, యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి, అండ్ నువ్వెందుకు జాబ్ చేసుకోవచ్చు కదా, యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం ఎందుకు, ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా అని అనే వాళ్ళకి సమాధానం చెప్పడానికే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంట్లో వాళ్ళ ఏమనరా నిన్ను ఇట్లా వీడియోస్ చేస్తే? ఇంట్లో వాళ్ళ అందరి సపోర్ట్ ఉంది కాబట్టే కదా నేను ఇట్లా అందరి ముందుకు వచ్చి వీడియోస్ చేయగలుగుతున్నాను. నాకంటూ ఏదో ఒకటి చేయడానికి కదా నేను యూట్యూబ్లోకి వచ్చాను. సో రీజన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రీజన్స్ చెప్తా. 2 రీజన్స్ ఉన్నాయన్నమాట నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి. ఫస్ట్ రీజన్ వచ్చేసి టిక్టాక్ అనమాట. ఫస్ట్ రీజనే టిక్టాక్ అని ఎందుకన్నానంటే, టిక్టాక్ వల్ల ఒకటి అయ్యిందనమాట. అదేంటి అంటే, రీజన్ చెప్పే ముందు ఒకటి చెప్తా. ఇంట్లో ఉండే వాళ్ళు ఉంటారు కదా, మనీ ఎర్న్ చేసుకుందామని చెప్పి ఉంటారు కదా, ఇంట్లోనే ఖాళీగా ఇంట్లోనే ఉండి మనీ ఎర్న్ చేయాలి అనుకునే వాళ్ళకి యూట్యూబ్ బెస్ట్ ప్లాట్ఫామ్. అసలు చెప్పాలి అంటే మంచిగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు మనం యూట్యూబ్ నుంచి. ఇప్పుడు నేను చెప్పే రీజన్ టిక్టాక్ అని చెప్పాను కదా. టిక్టాక్ అని ఎందుకు చెప్పానంటే, టిక్టాక్ ఉన్నప్పటి నుంచి ఎవరెవరు వీడియోస్ చేశారో వాళ్ళందరూ అయితే కామెంట్ చేయండి. నేను కూడా ఒక పర్సన్ అనమాట. టిక్టాక్ ఉన్నప్పటి నుంచి నాకు రీల్స్లో యాక్టింగ్ చేయడం అన్నా, పాటలు పాడడం అన్నా, డాన్సులు చేయడం అన్నా, ఇవన్నిటిపైన అయితే పిచ్చగా ఇంట్రెస్ట్ అనమాట. అంత ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, ఇంత ఇంట్రెస్ట్ ఉన్న నేను పబ్లిక్కి వీడియోస్ షేర్ చేసేదాన్ని కాదు, ప్రైవేట్గానే ఉంచుకునేదాన్ని అనమాట. ఎందుకంటే ఏమో నాకు తెలియదు, పబ్లిక్గా పెట్టాలంటే టిక్టాక్ చేసే టైంలో నాకు కొంచెం భయం అనమాట. భయపడిపోయేదాన్ని. పబ్లిక్గా వీడియోస్ పెట్టాలి అంటే భయం ఉండేది నాకు చాలా. పెట్టకుండా ప్రైవేట్గా పెట్టుకొని నేనే చూసుకుని ఆనందించేదాన్ని అనమాట. వాట్సాప్లో షేర్ చేసుకునేదాన్ని, అట్లా ఫ్రెండ్స్కి అట్లా షేర్ చేసుకునేదాన్ని. సో ఇప్పుడు అట్లా భయపడేదాన్ని. ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయింది తెలుసా. ఈ 1 ఇయర్ అవడానికి కూడా ఇంకో రీజన్ ఉంది. యూట్యూబ్ స్టార్ట్ చేసి 2 రీజన్స్ అని చెప్పాను కదా యూట్యూబ్కి. సో ఈ సెకండ్ రీజన్ వచ్చేసి, నాకు మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ అయిన తర్వాత నేను జాబ్కి వెళ్ళేదాన్ని. జాబ్ కూడా చేశాను, నేను జాబ్ చేసేదాన్ని. అలా రోజు జాబ్కి వెళ్ళి వస్తూ ఉండేదాన్ని, రోజు వెళ్ళేదాన్ని అనమాట. ఒకరోజు నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని తెలిసింది. సో ఇంకా ప్రెగ్నెన్సీ టైం, అది కూడా ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా, నాకు ఇంకా జాబ్కి వెళ్ళాలంటే భయం ఉండేది. అండ్ నాకు ఎక్కువగా సిక్ అయిపోయేదాన్ని అనమాట. నేను ఇంకా జాబ్ అనేది మానేసా, ఇంకా ఇంట్లోనే ఉండేదాన్ని. ఇంకా ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత ఇంకా బేబీతో అట్లా 1.5 ఇయర్ అట్లా గడిచిపోయింది. బేబీ ఇంకా పడుకున్న తర్వాత ఏం చేసేదాన్ని అంటే, యూట్యూబ్లో వీడియోస్ చూసేదాన్ని అనమాట. యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చేస్తారు ఫస్ట్ శాలరీ వచ్చిన వాళ్ళు. దిస్ ఈజ్ మై ఫస్ట్ శాలరీ, యూట్యూబ్ నుంచి ఫస్ట్ ఎర్న్ చేసిన శాలరీ, ఎంత కష్టపడ్డాను, ఇలా చేశాను, యూట్యూబ్ శాలరీ రావడానికి నాకు ఇన్ని ఇయర్స్ టైం పట్టింది అని చెప్పి చాలామంది షేర్ చేసుకుంటారు కదా, వాళ్ళ బాధని షేర్ చేసుకుంటారు కదా. నిజంగా యూట్యూబ్ అంటే చాలా కష్టం చెప్పాలి అంటే, కానీ యూట్యూబ్లో క్లిక్ అయితే మాత్రం చాలా మంచి యూజ్ ఉంటుంది, మంచి ప్లాట్ఫామ్ యూట్యూబ్ అనేది మనకి. సో అట్లాంటి వీడియోస్ అన్నీ చూసేదాన్ని. అదేంటో తెలియదు కానీ నేను ఎక్కువ అవే వీడియోస్ చూసేదాన్ని కదా. యూట్యూబ్ కూడా నాకు ఎక్కువ అవే వీడియోస్ రికమెండ్ చేసేది. ఇప్పటికీ నేను అవే వీడియోస్ చూస్తాను, ఫస్ట్ శాలరీ వీడియోస్. అలా అందరి వీడియోస్ చూస్తూ నాకు అనిపించింది ఒకరోజు, వీళ్ళందరూ ఇట్లా యూట్యూబ్లో వీడియోస్ చేసి ఇంత కష్టపడి మనీ ఎర్న్ చేస్తున్నారు కదా, నేను ఎందుకు చేయకూడదు? వీడియోసే కదా, నాకు ఎట్లాగో రీల్స్ అన్నా, యాక్టింగ్ అన్నా, పాటలన్నా, డాన్సెస్ అన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది కదా. సో నేనెందుకు స్టార్ట్ చేయకూడదు అని చెప్పి అప్పుడు నాకు ఆలోచన వచ్చింది. ఆలోచిస్తూ ఉండేదాన్ని డైలీ. ఇంకా నేను యూట్యూబ్ చేయొచ్చు కదా, పెట్టచ్చు కదా అని చెప్పి రోజు అట్లా ఆలోచించుకుంటూ ఉండేదాన్ని. ఇంకా ఒకరోజు ఫిక్స్ అయిపోయినా అనమాట గట్టిగా, ఎట్లయినా యూట్యూబ్ స్టార్ట్ చేసేయాలి, నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టేయాలి, పైసలు సంపాదించాలని చెప్పి. కానీ అప్పుడు నాకు ఒక విషయం తెలియదు. నాకు అన్ని వీడియోస్ చూసేదాన్ని కానీ యూట్యూబ్లో వాచ్ అవర్స్ ఇంత ఉంటేనే మనకి మనీ వస్తుందని తెలియదు నాకు. వీడియో పెడితే చాలు మనీ వస్తుంది అని చెప్పి మైండ్లో ఫిక్స్ అయిపోయినా. సో అప్పుడు ఏం చేసిన, ఇంకా మా ఇంట్లో మా తమ్ముడికి చెప్పిన, నాకు ఇట్లా యూట్యూబ్ క్రియేట్ చేసి అని చెప్తే మా తమ్ముడు ఇంకా నాకు యూట్యూబ్ క్రియేట్ చేసి ఇచ్చాడనమాట. యూట్యూబ్ మన ఫోన్లో ఉన్న యూట్యూబ్ కాకుండా యూట్యూబ్ క్రియేట్ చేసే
ప్రాసెస్ వేరుంటుంది అనమాట. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి అలాంటివి, మనం ఆ వీడియో చూసి యూట్యూబ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో అట్లా నాకు అంత తెలియదు కదా, సో మా తమ్ముడితో అయితే క్రియేట్ చేయించేసుకున్నా. ఫైనల్గా అయితే యూట్యూబ్ అయితే క్రియేట్ చేసేసుకున్నా. ఇంకా యూట్యూబ్ క్రియేట్ చేసుకున్న తర్వాత వీడియోస్ చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి చాలా ఆలోచించిన, ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అట్లా ఆలోచించి ఇంకా ఇట్లా అయితే కాదు, ఏ వీడియో అంటే ఆ వీడియో పెడదాం, మనకి ఏ వీడియోకి రీచ్ వచ్చిందో చూసుకుందాం, అప్పుడు అలాంటి కంటెంట్ చేద్దాం అని చెప్పి అట్లా అనుకున్నా. ఏ వీడియో అంటే అది, ఏవంటే అవి పెట్టేదాన్ని. ఇంకా నాతో పాటు బేబీ ఉండేది కదా, బేబీతో కూడా వీడియోస్ తీసుకొని పెట్టుకునేదాన్ని అనమాట. బేబీతో కూడా వీడియోస్ మెమోరీస్ లాగా ఉంటుంది కదా యూట్యూబ్లో, అప్పుడప్పుడు చూసుకుంటే కూడా బాగుంటుంది కదా అని చెప్పి అట్లా ఇంకా స్టార్ట్ చేసిన అనమాట. అట్లా ఏవంటే అవి వీడియోస్ పెట్టేదాన్ని, ఇంట్లో వంట వండినా, బయటికి వెళ్ళినా, బేబీ ఏమైనా ఆడుకున్నా, బోర్లా పడినా, అట్లాంటి వీడియోస్ అన్నీ తీసి యూట్యూబ్లో అయితే పెట్టేదాన్ని అనమాట. కానీ యూట్యూబ్లో పిల్లల్ని పెట్టే కంటే మనం వీడియో తీసుకోవడం బెటర్ అనిపించింది. ఎందుకంటే పిల్లల వీడియోస్ ఓన్లీ ఫర్ కిడ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాంట్లో పడిపోతాయి అన్నమాట. అయితే అలా కాకుండా ఇంకా అలా వీడియోస్ పెట్టేదాన్ని, ఎక్కువ వ్యూస్ కూడా వచ్చేవి కాదు, లాంగ్ వీడియోస్ కూడా పెట్టేదాన్ని అనమాట. పిల్లల గురించే లాంగ్ వీడియోస్ అట్లాంటివి పెట్టేదాన్ని, స్టార్ట్ చేసేసిన, అన్నీ చేసిన, కానీ వ్యూస్ రావు, ఏం రావు. అప్పుడు నాకు ఏం అర్థమయ్యేది కాదు, ఏం చేయాలి అసలు, ఏంటి వ్యూసే రావట్లేదు, ఎట్లా మరి అని చెప్పి ఆలోచించిన. అయితే అట్లా ఆలోచిస్తూ ఉండేదాన్ని అనమాట. వీడియోస్ అయితే పెట్టేసిన. ఇప్పటికీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి అయితే 1 year అయిందని చెప్పాను కదా. ఇప్పుడైతే నేను యూట్యూబ్ నుంచి మనీ ఎర్న్ చేస్తున్నా. అది ఎలానో చెప్తా. ఇప్పటికైతే పర్లేదు, అంటే మరీ ఎక్కువ ఏం వ్యూస్ రావు, మరీ తక్కువ ఏం వ్యూస్ రావు, మధ్యలో అనమాట. సో మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి గైజ్, వీడియోస్కి కొంచెం వ్యూస్ పెంచండి నా వీడియోస్కి, ఓకేనా? అయితే అట్లా 1 year అయిపోయింది కదా, ఇప్పుడు 1 year నేను మనీ అనేది ఎర్న్ చేస్తున్నా యూట్యూబ్ నుంచి. అసలు నా ఛానల్ మానిటైజేషన్ ఎట్లా అయింది, అసలు మనీ ఎంత వచ్చింది, నాకు అసలు మనీ వచ్చిందా రాలేదా, మనీ ఎర్నింగ్ ఎలా స్టార్ట్ అయింది, వ్యూస్ లేవంటున్నావు కదా, ఇవన్నీ వ్లాగ్స్ అయితే మీతో నేను షేర్ చేయాలి అనుకుంటున్నాను, షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. డెఫినెట్గా షేర్ చేసుకుంటాను. ఇంకోటి ఏంటి అంటే, నేను జాబ్ చేసేదాన్ని అని చెప్పాను కదా, జాబ్ చేసేటప్పుడు ఎలా ఉండేదంటే కరెక్ట్ టైం మెయింటైన్ చేయాలి, వాళ్ళు ఇచ్చిన వర్క్ చేయాలి మనం, అండ్ అంటే టైంకి ఉండాలి. అది కొంచెం జైల్లాగా ఫీల్ అయ్యేదాన్ని నేను. జాబ్కి వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ నాకు జాబ్ అస్సలు పడేదే కాదు ఆ టైంలో. జాబ్కి వెళ్ళాలనిపించదు అసలు నాకు. ఏ జాబ్కి వెళ్ళినా నేను సగం చేసి మానేసేదాన్ని అనమాట. తర్వాత మళ్ళీ వేరే జాబ్ చూసుకునేదాన్ని, అట్లుండేదాన్ని అనమాట నేను. సో ఇప్పుడైతే యూట్యూబ్ నుంచి ప్రజెంట్ అయితే ఇట్లా ఉందన్నమాట. అదే యూట్యూబ్ అనుకోండి, మనకు నచ్చినప్పుడు వీడియోస్ పెట్టుకోవచ్చు. నచ్చినప్పుడు వీడియోస్ అన్నానని చెప్పి ఏదో అమాసపున్నానికి వీడియో పెడితే కుదరదు అనమాట. మనకి డాలర్స్ కూడా కంప్లీట్ అవ్వాలి కదా. యూట్యూబ్లో ఏంటి అంటే $100 కంపల్సరీ కంప్లీట్ అవ్వాలి. $100 కంప్లీట్ అయితేనే మనకి శాలరీ అనేది వస్తుందని నేను తెలుసుకున్నాను అనమాట. సో నా యూట్యూబ్ అయితే ఇలా స్టార్ట్ చేశాను అనమాట. ఈ 2 రీజన్స్ వల్ల నేనైతే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే ఓకే, బట్ ఇంకా వీడియోస్కి వ్యూస్ రావాలి. జస్ట్ నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశానో మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా ఏంటి అంటే వీక్కి 3 లాంగ్ వీడియోస్ ఉండేలాగా చూసుకోండి. నేను కూడా ఇప్పటి నుంచి అదే చేద్దాం అనుకుంటున్నా. వీక్కి 3 లాంగ్ వీడియోస్ ఉండేలాగా, డైలీ 2 షార్ట్స్ పెట్టేలాగా చూసుకుంటున్నా. బట్ ఎలాంటి కంటెంట్ చేయాలో ఇప్పటికీ నాకు ఫిక్స్ అవ్వలేదు అబ్బా. యూట్యూబ్లో ఏది పెడితే మంచి వ్యూస్ వస్తాయంటే అసలు సరిగ్గా వ్యూసే రావట్లేదు. చూడాలి. ఇంకా చెప్పాను కదా, నా జర్నీ అంతా మీతో షేర్ చేసుకుంటాను యూట్యూబ్ది. అండ్ ఎలాంటి వీడియోస్ చేయాలి, ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందో కూడా నాకు సజెస్ట్ చేయండి గాయస్. అండ్ నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్స్ కూడా చేయండి. అండ్ హైప్ బటన్ అనే ఒకటి వస్తుందంట కొత్తగా. ఈ వీడియో కింద కూడా హైప్ బటన్ అనేది ఉంటే ప్లీజ్ క్లిక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీతో మంచి విషయాలు షేర్ చేసుకుంటాను, ఓకేనా గాయస్? ఇంకా ఏంటి క్యూటీస్, అన్నం తిన్నారా, ఏంటి డిన్నర్ స్పెషల్స్ ఏంటో అది కూడా కామెంట్ చేయండి. ఎండ్ వరకు చూసిన వాళ్ళైతే డిన్నర్ స్పెషల్ ఏంటో కామెంట్ చేస్తారు నాకు. సో ఇప్పుడే నేనైతే ఈ వీడియో అయితే కూడా యూట్యూబ్లో షేర్ చేస్తాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి గాయస్. అండ్ ఇంతటితో నా వీడియో అయితే ఫినిష్ అయిపోయిందనమాట. ఇదే విషయం మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను, షేర్ చేస్తున్నాను. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు
సజెస్ట్ చేయండి గాయస్, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అండ్ ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు ఎంతో ఇంపార్టెంట్. సో ప్లీజ్ సపోర్ట్ మీ గాయస్. Bye bye guys. Do subscribe to It's Me Shravya Verma channel. Bye.